Welcome to my channel Learn and Grow. Our topic is wireless LAN 802.11 frame format. The 802.11 MAC frame structure is used in Wi-Fi communication and has several fields to manage delivery, error checking and addressing. సో ఇక్కడ 802.11 ఫ్రేమ్ ఫార్మేట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే వైఫై కమ్యూనికేషన్లో యూజ్ చేస్తాం. సో అండ్ ఇక్కడ ఈ ఫ్రేమ్ స్ట్రక్చర్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తాం. అంటే డేటాను డెలివరీ చేయడానికి అండ్ ఎర్రర్ చెక్ చేయడానికి అండ్ సెండర్ యొక్క అడ్రస్సింగ్ అండ్ రిసీవర్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రేమ్ ఫార్మేట్లో టోటల్ 8 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫ్రేమ్ కంట్రోల్, డ్యూరేషన్, అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, సీక్వెన్స్, డేటా, చెక్ సీక్వెన్స్. సో ఇక్కడ ఈచ్ ఫీల్డ్ వచ్చేసి బైట్స్గా తీసుకుంటాం. సో అంటే ఫ్రేమ్ కంట్రోల్ వచ్చేసి 2 bytes ఆఫ్ డేటా, డ్యూరేషన్ 2 bytes ఆఫ్ డేటా, అడ్రస్ 1 6 bytes, అడ్రస్ 2 6 bytes, అడ్రస్ 3 6 bytes, సీక్వెన్స్ 2 bytes, డేటా 0 to 2312, చెక్ సీక్వెన్స్ 4 bytes. అండ్ ఇక్కడ ఫ్రేమ్ కంట్రోల్ వచ్చి మళ్ళీ డివైడ్ చేశాను డిఫరెంట్ ఫీల్డ్స్గా. సో ఆ ఫీల్డ్స్ ఏంటి? వెర్షన్, టైప్, సబ్ టైప్, 2DS, ఫ్రమ్ DS, మోర్ ఫ్రాగ్, రీట్రై, పవర్ మేనేజ్మెంట్, మోర్ డేటా, ప్రొటెక్టెడ్, ఆర్డర్. సో ఇక్కడ వెర్షన్ వచ్చేసి 00గా మెన్షన్ చేస్తే ఇక్కడ టోటల్ ఎన్ని బిట్స్ తీసుకుంటామంటే ఇక్కడ బిట్స్గా రిప్రజెంట్ చేస్తాం అండ్ అప్పర్ వచ్చేసి బైట్స్గా రిప్రజెంట్ చేస్తాం. అంటే 2 bits ఆఫ్ డేటా వెర్షన్ అనేది. అండ్ టైప్ వచ్చేసి 2 bits, సబ్ టైప్ 4 bits, 2DS అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ 1 bit, ఫ్రమ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ 1 bit, మోర్ ఫ్రాగ్మెంటేషన్ 1 bit, రీట్రై 1 bit, పవర్ మేనేజ్మెంట్, మోర్ డేటా, ప్రొటెక్టెడ్, ఆర్డర్. సో ఇవన్నీ కూడా 1 bit ఆఫ్ డేటాని తీసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఫ్రేమ్ కంట్రోల్. సో ఫ్రేమ్ కంట్రోల్ అంటే 2 bytes ఆఫ్ డేటా. సో ఫ్రేమ్ కంట్రోల్ 2 bytes కంటైన్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫ్రేమ్. సో కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రేమ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇందులో సబ్ ఫీల్డ్స్ వచ్చేసి ఇవి. సో ఇక్కడ డివైడ్ చేసాం కదా, సో ఇవి సబ్ ఫీల్డ్స్లోకి వస్తాయి. వెర్షన్ వచ్చేసి 2 bits. సో వెర్షన్ 2 bits. సో ఇక్కడ ఏంటంటే వెర్షన్ అనేది ప్రోటోకాల్ వెర్షన్. సో అంటే ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నామని చెప్పి ఆ ప్రోటోకాల్ యొక్క వెర్షన్ అనేది ఈ వెర్షన్లో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ టైప్ 2 bits. సో అంటే మనం సెండ్ చేసే డేటా అనేది మేనేజ్మెంట్, కంట్రోల్ ఆర్ డేటా ఫ్రేమ్. సో ఏ టైప్ ఆఫ్ డేటాని సెండ్ చేస్తున్నామని చెప్పి ఈ టైప్. నెక్స్ట్ సబ్ టైప్. సో 4 bits స్పెసిఫిక్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ సబ్ టైప్లో ఏంటంటే ఆర్టీఎస్, సిటిఎస్, ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. ఆర్టీఎస్ అంటే రిక్వెస్ట్ టు సెండ్, సిటిఎస్ క్లియర్ టు సెండ్, ఏసీకే ఎక్నాలెడ్జ్మెంట్. సో అంటే సెండర్ టు రిసీవర్కి డేటా సెండ్ చేయాలి అంటే ఫస్ట్ సెండర్ అనేవాళ్ళు రిసీవర్కి ఆర్టీఎస్ సెండ్ చేస్తారు. అంటే రిక్వెస్ట్ టు సెండ్. ఓకే, నేను డేటా సెండ్ చేస్తున్నాను, ఫ్రీయా కాదని చెప్పి ఛానల్ ఆర్ రిసీవర్ ఫ్రీయా కాదని చెప్పి ఆర్టీఎస్ సెండ్ చేస్తే, ఒకవేళ రిసీవర్ ఎంటీగా ఉంటే సిటిఎస్ని సెండ్ చేస్తాయి. అంటే క్లియర్ టు సెండ్ చేసినప్పుడు సెండర్ ఏం చేస్తారంటే రిసీవ్ చేసుకుని డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే డేటా రిసీవ్ చేసుకుంటుందో ఈ రిసీవర్ అనేవాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ సెండ్ చేస్తారు. అంటే ఓకే నేను డేటా రిసీవ్ చేసుకున్నాను అని చెప్పి సెండ్ చేస్తారు. సో ఇక్కడ సెండర్ తీసుకుని ఇక్కడ రిసీవర్ తీసుకుంటే, సో ఫస్ట్ ఆర్టీఎస్ అనేది సెండ్ చేస్తుంది డేటా సెండ్ చేయకముందు. సో ఇక్కడ రిసీవర్ ఫ్రీ. సో అప్పుడు ఏం చేస్తుంది? సిటిఎస్ని సెండ్ చేస్తుంది. సో ఇక్కడ సిటిఎస్ అంటే క్లియర్ టు సెండ్, ఓకే క్లియర్గా ఉన్నానని చెప్పి. నెక్స్ట్ ఏమవుతుంది? యాక్చువల్ డేటా. సో యాక్చువల్ డేటా ఏదైతే ఉందో యాక్చువల్ డేటాని సెండ్ చేస్తుంది. సో డేటా అనేది రిసీవ్ అయిపోయాక ఎక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ని సెండ్ చేస్తుంది డేటా రిసీవ్ చేసుకున్నానని చెప్పి. నెక్స్ట్ 2DS, ఫ్రమ్ DS. సో అంటే 2 distributed system ఆర్ ఫ్రమ్ distributed system 1 bit యూజ్డ్ టు ఇండికేట్ కమ్యూనికేషన్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఏంటంటే ఇక్కడ 2DS ఫ్రమ్ సిస్టమ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సో వాటితో కమ్యూనికేట్ అవ్వడానికి ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మోర్ ఫ్రాగ్మెంట్స్ 1 bit షోస్ ఇఫ్ మోర్ ఫ్రాగ్మెంట్స్ ఫాలో. సో ఫ్రాగ్మెంట్స్ అంటే మనం డేటాని ప్యాకెట్స్గా డివైడ్ చేశాక మోర్ లార్జ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లార్జ్ ప్యాకెట్స్ని మళ్ళీ డివైడ్ చేస్తే వచ్చి ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఫ్రాగ్మెంటేషన్. రీట్రై 1 bit ఇండికేట్స్ రీట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ ఫ్రేమ్. సో ఇక్కడ రీట్రై అంటే ఒకవేళ ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని రీట్రాన్స్మిట్ చేయడానికి రీట్రై అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పవర్ మేనేజ్మెంట్ 1 bit. సో పవర్ మేనేజ్మెంట్ అంటే పవర్ సేవ్ మోడ్. నెక్స్ట్ మోర్ డేటా 1 bit
AP has more data buffered. So AP అంటే access point has more data buffered. నెక్స్ట్ ప్రొటెక్ట్ ఫ్రేమ్ 1 బిట్. సో ఇండికేట్స్ ఎన్క్రిప్షన్. సో అంటే మనం డేటాని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆర్డర్ 1 బిట్, స్ట్రిక్ట్ ఆర్డర్ డెలివరీ రిక్వైర్డ్. సో అంటే సెండర్ టు రిసీవర్కి డేటా సెండ్ చేస్తున్నామంటే సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ అవ్వచ్చు, ఫ్రాగ్మెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఫ్రేమ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో రీచ్ అయ్యేలాగా ఈ ఆర్డర్ అనేది చూస్తుంది. నెక్స్ట్ డ్యూరేషన్. సో డ్యూరేషన్ ఐడి. సో ఐడి అంటే ఐడెంటిఫైయర్ 2 bytes indicates a time the medium is reserved to this transmission for collision avoidance. సో ఇక్కడ డ్యూరేషన్ ఆర్ ఐడి అంటే ఏంటి అంటే ఇక్కడ సెండర్ టు రిసీవర్కి డేటా సెండ్ చేస్తున్నాం. సో సెండ్ చేసినప్పుడు రిసీవ్ చేసుకున్నాక ఎక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ సెండ్ చేస్తుంది. సో అంటే ఇక్కడ రిసీవర్ అనేవాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ సెండ్ చేశాక సెండర్ రిసీవ్ చేసుకున్నాక మాత్రమే డేటాని సెండ్ చేయగలం. సో అంటే పర్టికులర్ టైం వరకు సెండర్ అనేవాళ్ళు వెయిట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే డేటా అనేది కొలిజన్ అవ్వకుండా ఆర్ డేటా అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ ఫీల్డ్ ఈచ్ 6 bytes. సో ఇక్కడ వైఫై మే రిక్వైర్ అప్ టు 4 addresses డ్యూ టు ఇట్స్ నేచర్. సో ఇక్కడ వైఫైలో మెయిన్గా 4 addresses ఉంటాయి. అడ్రస్ 1 వచ్చేసి రిసీవర్. సో రిసీవర్ అనొచ్చు, లేదంటే డెస్టినేషన్ అనొచ్చు. సో ఈ రిసీవర్ ఆర్ డెస్టినేషన్ అడ్రస్ అనేది ఈ అడ్రస్ 1లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అడ్రస్ 2 అంటే ట్రాన్స్మిటర్ ఆర్ సోర్స్. అడ్రస్ 3 BSS ID. సో అంటే బేసిక్ సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్. సో ఇది యూనిక్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ఏ వైఫై యాక్సెస్ పాయింట్. సో ఒక వైఫై తీసుకుంటే ఆ వైఫైకి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుంది కదా. సో ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ఏంటి అంటే BSS ID. అడ్రస్ 4 అనేది ఆప్షనల్, యూజ్డ్ ఇన్ స్పెషల్ కేస్ లైక్ వైర్లెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఏంటంటే ఎక్కువ అడ్రస్ 4 అనేది యూజ్ చేయం, ఆప్షనల్. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి స్పెషల్ కేసులో యూజ్ చేస్తాం. ఎక్కువ ఎక్కడంటే వైర్లెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ సీక్వెన్స్ కంట్రోల్. సీక్వెన్స్ కంట్రోల్ వచ్చేసి 2 bytes ఐడెంటిఫైస్ ది ఫ్రేమ్స్ సీక్వెన్స్ నెంబర్ అండ్ ఫ్రాగ్మెంట్ నెంబర్. సో ఇక్కడ సీక్వెన్స్ కంట్రోల్. సో నేమ్లోనే ఉంది సీక్వెన్స్ అంటే ఆర్డర్. సో అంటే ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో సెండ్ చేసిన డేటా ప్యాకెట్స్ ఆర్ ఫ్రేమ్స్ అనేవి ఒక సీక్వెన్స్ నెంబర్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ నుంచి డేటా 1 2 3 4 సో ఇలా ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేసామంటే డివైడ్ చేసాం. సో అంటే 1 2 3 4. సో ఇది ఫస్ట్ వెళ్ళాలి, అండ్ సెకండ్ అనేది సెకండ్ వెళ్ళాలి, థర్డ్ అనేది థర్డ్, ఫోర్త్ అనేది ఫోర్త్ వెళ్ళాలి. సో ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వకుండా సీక్వెన్స్ అంటే 1 by 1గా రిసీవర్కి రీచ్ అయ్యేలాగా ఇక్కడ సీక్వెన్స్ కంట్రోల్ అని చూస్తుంది. హెల్ప్స్ టు డిటెక్ట్ డూప్లికేట్ ఫ్రాగ్మెంటెడ్ ఫ్రేమ్స్. సో అంటే ఇందులో డూప్లికేట్స్ అంటే సేమ్ ఫ్రేమ్ అనేది రిపీట్ అవ్వకుండా డూప్లికేట్స్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రేమ్ బాడీ డేటా 0 to 2312 bytes. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్ డేటా పేలోడ్. సో అంటే మనం ఏదైతే యాక్చువల్ డేటా ఇస్తున్నామో యాక్చువల్ డేటా అనేది ఫ్రేమ్ బాడీలో ఉంటుంది, లైక్ IP ప్యాకెట్స్, TCP ఆర్ UDP సెగ్మెంట్స్. నెక్స్ట్ FCS అంటే ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ 4 bytes. సో ఇక్కడ ఈ ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎర్రర్ డిటెక్షన్కి యూజ్ చేస్తాం యూజింగ్ సైక్లిక్ రెడెండెన్సీ చెక్ CRC.